నెల్లూరు జిల్లాలో వైసీపీ సిద్ధం సభ ఘనంగా జరిగింది. కొడవలూరు మండలం రావతీర్థం గ్రామంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వ్యాపారవేత్తలు వ్యాపారాలు, రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యాపారవేత్తలు ప్రజాప్రతినిధులు కావడం అంత సులభం కాదన్నారు. అలా అయితే అంబానీ, అదానీ ఎప్పుడో అయ్యేవాళ్ళని, కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలన్నారు. టీడీపీ నుంచి ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు ప్రజలకు అందుబాటులో ఉండే నేతలు కాదన్నారు. ఇక ఈ సందర్భంగా కొంతమంది టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైసీపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు విజయసాయిరెడ్డి. ఎప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళతోనే ఉన్నా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నా. నేను ఢిల్లీ నుంచి ఊడిపడలా. ఢిల్లీకి వెళ్ళమంటే పార్లమెంటులో మన ప్రతినిధిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురమ్మంటే పార్లమెంటుకి వెళ్లాల్సి వచ్చిందే కానీ నేను ఢిల్లీ నుంచి ఊడిపడలేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వ్యాపారస్తులను వ్యాపారం చేసుకోమనండి, అంతేకాని వ్యాపారస్తులు రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా మీకు సేవ చేస్తారు అంటే అది ఒక కళ మాత్రమేనని నేను మీకు సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా. అభివృద్ధి విషయానికి వస్తే అహర్నిశాలు నేను ఒకటే చెప్తా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడి దగ్గర కూడా ఎంపీ నిధులు తీసుకొచ్చారు. అనుక్షణం 5 సంవత్సరాల కాలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పథకం ఉంటుందో ఆ పథకాల నుంచి కోవూరికి లబ్ధి పొందేలా ప్రతి పథకాన్ని మీకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా కోవూరికి చేయండి, కోవూరుని అభివృద్ధి చేయండి అని అహర్నిశాలు కోవూరు ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న. కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఎన్నికల తర్వాత ఆయన ఉండరు. ఇంకా కూడా చెప్పాలనంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే కలిసి పోటీ చేస్తున్నాయో, తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు బీజేపీలో కలిసిపోతాయి ఎన్నికల తర్వాత అని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా మీ యొక్క ప్రశాంత్ రెడ్డి, మీ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల తర్వాత ఉండరు, మీకు కనిపించరు, మీరు కలవలేరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడైతే వ్యాపారంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్జించారో ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనివ్వండి, ఇస్తే తీసుకోండి. కానీ మీతో ఉండేటటువంటి వాళ్ళు, నేను నెల్లూరులో పుట్టా, నేను ఢిల్లీ నుంచి ఊడిపడుకున్నా, అది కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నా. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు, బీకాం వరకు విఆర్ కాలేజీలో చదువుకున్నా. ఈ యొక్క జిల్లాలో, ఈ జిల్లాకు చెందిన వ్యక్తిగా ఈ జిల్లాలో ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క ఊరు నాకు తెలుసు. ప్రజల మనసులు తెలుసు, ప్రజల ఆకాంక్షలు తెలుసు. తండ్రి గారు 3 టర్మ్స్ చేసి, అన్నగారు గాని, నేను గాని మీ యొక్క మనసులను తెలిసినటువంటి వ్యక్తులుగా సాక్షిగా మేము ఎక్కడికి వెళ్ళాం, ఏ పార్టీ మారో ఈ పార్టీలోనే ఉంటాం, సదా మీ సేవలో ఉంటామనని రాములు మీ సమస్య మా సమస్య, ఏ సమస్య ఉన్నా కూడా అన్న దృష్టికి తీసుకురండి, లేకుంటే నాది. ఇక్కడ రాష్ట్రంలో మన రాజధానిలో కానీ, రాజధాని అమరావతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో సమస్యలైనా, ఢిల్లీలో సమస్యలైనా, ఏ సమస్య అయినా పరిష్కరించేదానికి మీకోసం సిద్ధంగా ఉన్నామనని 365 రోజులు ఉంటామని ఒక విషయం చెప్పాలి. 5 సంవత్సరాల కాలం ప్రాంప్ట్ గా ప్రతి నెల కూడా అవ్వాతాతలకి పెన్షన్ అందుతూ వచ్చింది. ఈసారి పెన్షన్ రాకపోవడానికి
ఆలస్యం కావడానికి కారణం ఎవరు? నిమ్మగడ్డ రమేష్. నిమ్మగడ్డ రమేష్ ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన చేత ఎలక్షన్ కమిషన్ కి ఒక ఫిర్యాదు చేయించి వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఈరోజు కొలాప్స్ చేసినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. ఆయనకు భాగస్వామి ఈరోజు మీ తెలుగుదేశం పార్టీలో మీ దగ్గరికి వస్తా ఉన్నాడు పార్లమెంటు సభ్యుడిగా, మీ దగ్గరికి అసెంబ్లీలో ఆయన భార్య వస్తా ఉంది. తగిన బుద్ధి చెప్పండి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్లి వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇస్తుంటే పిటిషన్ పెట్టి వాలంటీర్స్ జోక్యం చేసుకోవడానికి లేదు, వెళ్ళడానికి లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పి ఆదేశాలు ఇప్పించి అవ్వాతాతల్ని సచివాలయం, గ్రామ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. మీరంతా చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ. వెళ్ళలేనటువంటి వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళు, వయసు పైబడినటువంటి వాళ్ళు ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు పార్టీలో ఆయన నమ్మినటువంటి పార్టీల వల్ల. ఇదంతా కూడా తాత్కాలికమే. మీరు 2 నెలల కాలం తర్వాత 2 నెలలు బహుశా అవస్థపడవచ్చేమో. ఆ తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా గతం కన్నా మనం ఇంకా అనుభవం సంపాదించాం. గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో, గతంలో ఏదైతే అభివృద్ధి సాధించామో అంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు, అంతకన్నా మెరుగైనటువంటి అభివృద్ధి పథకాలు మీకు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని, మీ నియోజకవర్గాన్ని, మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మనం అభివృద్ధి చెందించుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినాయకుడు గాని, నేను గాని, అన్నగారు గాని సదా మీ సేవలో ఉంటామని మరొక్కసారి నేను మన తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు. ఒక నిమిషం అమ్మా. ద గ్రేట్ రాజమాతాదేవి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఉండమ్మా, ఒక్క నిమిషం ఉండమ్మా. ఓటుకి 5,000 నుంచి 10,000కి ఇచ్చేదానికి సిద్ధమైనారట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా చెప్తున్నా, 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా బంగారంగా తీసుకోండి, వద్దనొద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. పోలింగ్ బూత్ లోకి పోయినాక ఆ డబ్బులు తీసుకొని 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద కుద్దండి. అంతే కదక్క? అత్యవసర సుమంత్, అత్యవసర సుమంత్, నిమ్మల వెంకటేష్. ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామము కండువాలు వేసుకున్న వాళ్ళంతా ఒక దగ్గర ఉండండి. గ్రూప్ ఫోటోస్ తీసుకుందాం. ఒక్కొక్కరంటే టైం అయిపోతుంది. 7:30కి మీటింగ్ ఉంది సాయన్నకు. సుమన్, చందు, రాజేష్, గురుస్వామి, రవితేజ, లక్ష్మణ్, శ్రీకాంత్, రాము, సుకేష్, మట్టి వందరండి, వరుసగా వచ్చేయండి. నాగేంద్ర, వెంకట రమణయ్య, అనిల్, వెంకట శేషయ్య, కార్తీక్, ఆది శేషయ్య, రాజశేఖర్, సేనయ్య, వినయ్ కుమార్, తరుణ్ కుమార్, రాజేష్, రవితేజ, శివకుమార్, గురుప్రసాద్, రాము, నాగరాజ, నారాయణ, మహేష్, కోటి, దేవకుమార్, రామయ్య, వెంకటేశ్వర్లు, రవితేజ, మనోహర్, నాగరాజు, సందీప్.
హిట్ టీవీ presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని